Hello everyone, welcome to our channel Maths by Pritham sir. In this video, we are going to see problems on conformal transformation. Now we see this problem. Find the image of the triangular region in the z-plane bounded by the lines x is equal to 0 and y is equal to 0 and x plus y is equal to 1 under the transformation w is equal to 2z. మనకు ఒక 3 ఈక్వేషన్స్ ఇచ్చారు. ఇవి ట్రయాంగులర్ రీజియన్ యొక్క ఈక్వేషన్స్. ఈ ట్రయాంగులర్ రీజియన్ కి w is equal to 2z అనే కండిషన్ అప్లై చేస్తే w ప్లేన్ లో దాని యొక్క ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ ఈ ఇచ్చిన ఈక్వేషన్స్ కి ట్రయాంగులర్ రీజియన్ ని డ్రా చేద్దాం ఇన్ z ప్లేన్. ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్, రియల్ యాక్సిస్ అండ్ ఇమాజినరీ యాక్సిస్ ఇన్ z ప్లేన్. 1 2 3 1 2 ఆర్ కొంచెం పెద్దగా రాయిద్దాం. వన్ ఓకే. x is equal to 0 అంటే అది y యాక్సిస్ అవుతుంది ఈక్వేషన్. x is equal to 0 అండ్ y is equal to 0 కర్వ్ అంటే అది x యాక్సిస్ అవుతుంది. ఓకే, y is equal to 0 కర్వ్ అండ్ x plus y is equal to 0 అంటే సార్ హౌ వీ కెన్ డ్రా ఎలా చేయాలి? x plus y is equal to 1 అంటే జస్ట్ x is equal to 0 సబ్స్టిట్యూట్. x is equal to 0 సబ్స్టిట్యూట్ అయితే y is equal to 1 అవుతుంది, అంటే 0,1 పాయింట్ అవుతుంది. నెక్స్ట్ y is equal to 0 తీసుకోండి, ఈ టర్మ్ కింద సబ్స్టిట్యూట్ చేస్తే x plus 0 is equal to 1 అంటే x is equal to 1 అవుతుంది. ఈ పాయింట్ 1,0 అవుతుంది. ఈ 2 పాయింట్స్ జాయిన్ చేయండి, మీకు డైరెక్ట్ గా స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ వస్తుంది. 0,1 అంటే పాయింట్ ఈ పాయింట్ అవుతుంది. నెక్స్ట్ 1,0 అంటే ఈ పాయింట్ అవుతుంది. ఈ టూ పాయింట్స్ మీరు అటాచ్ చేస్తే ఇది ఒక స్ట్రైట్ లైన్ లా ఫామ్ అవుతుంది. ఇదే x plus y is equal to 1. మనకి ఇచ్చిన ట్రయాంగులర్ రీజియన్ అనేది ఈ రీజియన్ కి w is equal to 2z అనే కండిషన్ అప్లై చేస్తే, ఆ ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేస్తే w ప్లేన్ లో ఎలా ఫామ్ అవుతుంది చూద్దాం. u అండ్ v ఈ w ప్లేన్ లో ఎలా ఫామ్ అవుతుందో చూద్దాం. ఓకే, ఫస్ట్ w is equal to 2z. లెట్ w is equal to u plus v and z is equal to x plus iy అనుకుందాం. ఈ టూ టర్మ్స్ ఇంత సబ్స్టిట్యూట్ చేద్దాం. కండిషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే u plus iv is equal to 2 into x plus iy. ఈ టర్మ్ నుండి రియల్ పార్ట్ అండ్ ఇమాజినరీ పార్ట్ ఫైండ్ చేద్దాం. u plus iv is equal to 2x plus i into 2y. ఫ్రమ్ దిస్ u is equal to 2x అవుతుంది. ఈ టూ టర్మ్స్ కంపేర్ చేస్తే అండ్ v is equal to 2y అవుతుంది. ఫ్రమ్ దిస్ ఫస్ట్ x is equal to 0 తీసుకుంటే ఆ కర్వ్ ఎలా ఫామ్ అవుతుంది చూద్దాం. ఈ రెండింటి కలిపి ఈక్వేషన్ 1 అనుకుందాం. x is equal to 0 సబ్స్టిట్యూట్ అయితే ఈ ఫస్ట్ ఈక్వేషన్ లో u is equal to 0 అవుతుంది. అండ్ y is equal to 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఈ టర్మ్ లో v is equal to 0 అవుతుంది. ఓకే, ఈ రెండింటిని కలిపి ఈక్వేషన్ 2 అన్నాం. ఓకే, ఫ్రమ్ దిస్ ఈ ఈక్వేషన్ 1 లో ఈ టూ టర్మ్స్ ని యాడ్ చేద్దాం. అంటే u plus v is equal to 2x plus 2y అనుకుంటే ఫ్రమ్ దిస్ u plus v is equal to 2 into 2 కామన్ ఇస్తే x plus y అవుతుంది. u plus v is equal to 2 into మనకి x plus y వాల్యూ తెలుసు, మనకి ఇచ్చారు ఇక్కడ కండిషన్ x plus y is equal to 1. ఫ్రమ్ దిస్ u plus v is equal to 1. ఇది కర్వ్. మనకి u is equal to 0 కర్వ్ వచ్చింది. x is equal to 0 కర్వ్ అనేది ఇచ్చిన ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేస్తే u is equal to 0 అనే కర్వ్ వచ్చింది. y is equal to 0 అనే కర్వ్ ని w is equal to 2z మీద అప్లై చేస్తే v is equal to 0 అనే కర్వ్ వచ్చింది. ఈ x plus y is equal to 1 ఈ కండిషన్ మీద తీసుకెళ్ళి డైరెక్ట్ గా వీటిలో సబ్స్టిట్యూట్ చేసినా ఆర్ ఈ టూ టర్మ్స్ యాడ్ చేసినా సరే సేమ్ ఇదే టర్మ్ వస్తుంది. ఈ కండిషన్ కి అప్లై చేస్తే మనకి u plus v is equal to 1 అని కర్వ్ అనేది. ఇవి మూడింటిని కూడా మనం డ్రా చేద్దాం. దీంట్లో w ప్లేన్ లో ప్లాట్ చేద్దాం. ఫస్ట్ u is equal to 0 కర్వ్. u is equal to 0 కర్వ్ అంటే
v యాక్సిస్ అవుతుంది, ఇది u is equal to 0 కర్వ్, అండ్ v is equal to 0 కర్వ్ అంటే u యాక్సిస్ అవుతుంది, ఇది v is equal to 0, అండ్ u plus v అంటే సేమ్ కండిషన్, u plus v is equal to 1 అంటే జస్ట్ u is equal to 0 తీసుకుంటే ఫ్రమ్ దిస్ v is equal to 1 అవుతుంది అంటే 0,1 పాయింట్ అవుతుంది. నెక్స్ట్ v is equal to 0 తీసుకుంటే u is equal to 1 అవుతుంది అంటే 1,0 పాయింట్. ఈ 2 పాయింట్స్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఎగ్జాంపుల్ 1 ఇక్కడ ఉంటుంది, 1 ఇక్కడ ఉంటుంది, 0,1 పాయింట్ అంటే ఈ పాయింట్ అవుతుంది. నెక్స్ట్ 1,0 పాయింట్ అంటే ఈ పాయింట్ అవుతుంది. వీటిని మీరు యాడ్ రెండింటిని టచ్ చేస్తే మీరు ఒక స్ట్రైట్ లైన్ రాస్తే ఇది u plus v is equal to 1 అవుతుంది. ఈ ట్రయాంగులర్ రీజియన్ కి w is equal to 2z అని కండిషన్ అప్లై చేస్తే x plus y is equal to 2 అవుతుంది. సారీ ఫ్రమ్ దిస్ గ్రాఫ్ కొంచెం చేంజ్ అవుతుంది మనకి. ఇక మాకు చెక్ చేద్దాం పాయింట్స్ ఏమవుతాయో. సేమ్ ప్రాసెస్ ఫ్రమ్ దిస్ u plus v is equal to 2 అవుతుంది. u is equal to 0 తీసుకుంటే v is equal to 2 అవుతుంది అంటే 0,2 పాయింట్, అండ్ u plus v is equal to 2 లో v is equal to 0 తీసుకుంటే u is equal to 2 అవుతుంది అంటే 2,0. ఈ 2 పాయింట్స్ ని పాయింట్ అవుట్ చేసి రెండింటిని డ్రా చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి డ్రా చేద్దాం. ఇది u యాక్సిస్, ఇది v యాక్సిస్, అండ్ ఇది u is equal to 0 గ్రాఫ్, అండ్ ఇది v is equal to 0 గ్రాఫ్. ఓకే, 1 2 పాయింట్స్. 0,2 అంటే పాయింట్ ఈ పాయింట్ అవుతుంది, 2,0 అంటే ఈ పాయింట్ అవుతుంది. ఈ రెండింటిని కలిపి డ్రా చేస్తే మనకి లైన్ అనేది ఇలా ఉంటుంది. ఇది u plus v is equal to 2 కర్వ్. ఈ ట్రయాంగులర్ రీజియన్ కి w is equal to 2z అనే ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేస్తే మనకు వచ్చే కర్వ్ అనేది ఆ ఏరియా అనేది ఇలా ఫామ్ అవుతుంది. ఇలా ఈ మోడల్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేస్తాము. కంక్లూజన్ రాద్దాం. Thus we have shown that the given map w is equal to 2z transforms the triangular in z plane onto the triangular in the w plane, bounded by u is equal to 0 and v is equal to 0 and u plus v is equal to 2 curves. Okay, ఇలా కంక్లూజన్ ని రాస్తాం. నెక్స్ట్, now you see this problem. Find the image of a triangular vertices iota, 1 plus iota and 1 minus iota in z plane under the transformation w is equal to 3z plus 4 minus 2 iota. ఈ ట్రయాంగులర్ రీజియన్ కి వర్టిసెస్ ఇచ్చారు. ఫస్ట్ ఈ ట్రయాంగులర్ రీజియన్ ఒక ట్రయాంగులర్ డ్రా చేద్దాం ఫస్ట్. ఓకే, ఇన్ జెడ్ ప్లేన్ లో ఇచ్చాడు. జెడ్ ప్లేన్ లో ఇస్తే ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ అవుతుంది. అయోటా అంటే 0, ఈ టర్మ్ ని 0 ప్లస్ అయోటా గా రాసుకోవచ్చు. రియల్ పార్ట్ అంటే 0,1 పాయింట్ అవుతుంది. నెక్స్ట్ 1 ప్లస్ అయోటా అంటే 1,1 పాయింట్ అవుతుంది. 1 మైనస్ అయోటా అంటే 1,-1. ఈ పాయింట్స్ ఇంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఈ డ్రా చేద్దాం, ప్లాట్ చేద్దాం. ఇది 1, ఇది 1, ఇది 0. 0,1 అంటే పాయింట్ ఈ పాయింట్ అవుతుంది. నెక్స్ట్ 1,1 అంటే పాయింట్ ఈ పాయింట్ అవుతుంది, 1,1. అండ్ 1,-1 అంటే పాయింట్ ఈ పాయింట్ అవుతుంది. వీటిని డ్రా చేస్తే ఇచ్చిన ట్రయాంగిల్ అనేది ఇలా ఫామ్ అవుతుంది. ఈ ట్రయాంగిల్ కి w is equal to 3z plus 4 minus 2 iota అనే ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేస్తే ఎలా ఫామ్ అవుతుందో చూద్దాం. అంటే w ప్లేన్ లో ఎలా ఫామ్ అవుతుంది, uv టర్మ్స్ లో ఎలా ఫామ్ అవుతుందో చూద్దాం. ఈ uv w ప్లేన్. ఓకే, ఫస్ట్ ఈ టర్మ్ ని ఎక్స్పాండ్ చేద్దాం. రియల్ పార్ట్ అండ్ ఇమాజినరీ పార్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. దీంట్లో మనకి x వాల్యూ y వాల్యూ తెలుసు కాబట్టి సో u and v వాల్యూస్ ఫైండ్ అవుట్ చేద్దాం. రియల్ పార్ట్ అండ్ ఇమాజినరీ పార్ట్స్. లెట్ w is equal to u plus iv సబ్స్టిట్యూట్ చేద్దాం, అండ్ z is equal to x plus iv సబ్స్టిట్యూట్ చేస్తే రియల్ పార్ట్ అండ్ ఇమాజినరీ పార్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం.
u plus iv is equal to 3 into x plus iy plus 4 into 4 minus 2 into iota. Expand cheste u plus iv is equal to 3x plus I into 3y plus 4 minus 2 iota. From this u plus iv real part, imaginary part divide చేద్దాం. 3x 4 అనేవి real parts అవుతాయి. 3x plus 4 from these two navi take a common iota, then we get 3y minus 2. Now we compare these two terms, then we get u is equal to 3x plus 4 and v is equal to 3y minus 2. Real part and imaginary part వచ్చేసాయి. ఈ రియల్ పార్ట్ అండ్ ఇమాజినరీ పార్ట్స్ లో u and v లో ఈ పాయింట్ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈ x, y పాయింట్స్ ఇవన్నీ కూడా x, y, x, y, x, y. ఈ x, y పాయింట్ వీటిలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి u, v పాయింట్ వస్తుంది. ఆ u, v పాయింట్ ని ఇందులో ప్లాట్ చేసి వాటిని డ్రా చేద్దాం. ఫస్ట్ x 0, 1, x is equal to 0, y is equal to 1 దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తే u is equal to x plus 0 సబ్స్టిట్యూట్ చేస్తే 4 వస్తుంది. v is equal to y plus 1 సబ్స్టిట్యూట్ చేస్తే 3 minus 2 is equal to 1 వస్తుంది. From this u, v is equal to 4, 1 పాయింట్ అవుతుంది. నెక్స్ట్ h ఈ పాయింట్ 1, 1 అంటే x is equal to 1, y is equal to 1 సబ్స్టిట్యూట్ చేస్తే x plus 1 సబ్స్టిట్యూట్ చేస్తే 3 plus 4 is equal to 7 అవుతుంది. and v is equal to y plus 1 సబ్స్టిట్యూట్ చేస్తే 3 minus 2 1 అవుతుంది. అంటే పాయింట్ u, v is equal to 7, 1 అవుతుంది. నెక్స్ట్ పాయింట్ h 1, minus 1 x పాయింట్ అవుతుంది, y పాయింట్ అవుతుంది. x plus 1 సబ్స్టిట్యూట్ చేస్తే u is equal to 3 plus 4 7 అవుతుంది. v is equal to y plus minus 1 substitute చేస్తే minus 3 minus 2 minus 5 అవుతుంది. From this u, v is equal to 7, minus 5 point 7, minus 5 అవుతుంది. మనకు వచ్చిన పాయింట్స్ 4, 1, 7, 1 and 7, minus 5. ఈ పాయింట్స్ ని ఈ డబ్ల్యూ ప్లేన్ లో ప్లాట్ చేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7. 1, 2, 3, 4, 6, 7, minus 1, 1, 2, 3, minus 2. పాయింట్ ప్లాట్ చేస్తే 4, 1 పాయింట్ అంటే 4, 1 పాయింట్ ఈ పాయింట్ అవుతుంది. ఓకే, ఈ పాయింట్ 4, 1 పాయింట్. నెక్స్ట్ 7, 1 పాయింట్. 7, 1 పాయింట్ అంటే ఈ పాయింట్ అవుతుంది. 7, 1 పాయింట్ ఇది కలిపేద్దాం. నెక్స్ట్ 7, minus 5. minus 3, minus 4, minus 5 పాయింట్. 7, minus 5 అంటే పాయింట్ ఇక్కడ ఫామ్ అవుతుంది. అంటే 7, minus 5 పాయింట్. వీటిని డ్రా చేస్తే ఇలా ఫామ్ అవుతుంది. సారీ, కొంచెం ఇలా ఫామ్ అవుతుంది. ఒక ట్రయాంగిల్ లాగా ఫామ్ అవుతుంది. కొంచెం క్రాస్ పోయింది, ఈ ట్రయాంగిల్ లాగా ఫామ్ అవుతుంది. ఓకే, మనకి ఇచ్చిన 1 iota, 1 plus iota and 1 minus iota ఈ టర్మ్స్ కి మనం w is equal to 3z plus 4 minus 2i అనే కండిషన్ అప్లై చేస్తే దాని ఈ ట్రయాంగులర్ రీజియన్ కి ఈ కండిషన్ అప్లై చేస్తే మనకి సేమ్ ట్రయాంగులర్ రీజియన్ వస్తుంది. కానీ కొంచెం దాని యొక్క సైజ్ అనేది ఎన్లార్జ్ అయింది, అలానే దాని యొక్క పొజిషన్ అనేది చేంజ్ అయింది డబ్ల్యూ ప్లేన్. ఇలా ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, దీన్ని ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2 అని చెప్పని కంక్లూజన్ రాద్దాం. Those from equation 1 and 2, the point 0, 1 in the jet plane is mapped into the point, మన పాయింట్ ఏమవుతుంది 4, 1. 4, 1 in the W plane. Next, the point 1, 1 in jet plane is mapped into the point 7, 1
in the W plane, and the point 1 comma minus 1 in Z plane is mapped to the point 7 comma minus 5 in the W plane. Hence, the triangle in Z plane is transformed to a triangle in W plane under the transformation W is equal to 3Z plus 4 minus 2 iota. ఈ ట్రాన్స్ఫర్మేషన్ లో ఈ జెడ్ ప్లేన్ ట్రయాంగిల్ అనేది డబ్ల్యూ ప్లేన్ లో ఉన్న ట్రయాంగిల్ ఫార్మ్. దీనికి మనం నేమ్ ఇచ్చుకుంటే ఏబిసి, ఇది పిక్యూఆర్ అవుతుంది. ఇంకో దగ్గర రాస్తాం ట్రయాంగిల్ ఏబిసి టు ట్రాన్స్ఫార్మ్ ది ట్రయాంగిల్ పిక్యూఆర్ అని రాస్తాం. ఓకే, ఇలా ఈ మోడల్ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తాం. Now you see one more problem. Find and plot the rectangular region 0 less than or equal to x less than or equal to 1 and 0 less than or equal to y less than or equal to 2 under the transformation w is equal to root 2 e power I pi by 4 into z plus 1 minus 2 iota. First దీనికి గ్రాఫ్ డ్రా చేద్దాం మనం. ఇన్ xy ప్లేన్ అంటే z ప్లేన్ లో డ్రా చేద్దాం. ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్ అవుతుంది. z ప్లేన్ ఫస్ట్ ఈ 0 less than or equal to x less than or equal to 1 నుండి 0 less than or equal to x ఈ టర్మ్ ని లెస్ దాన్ కొంచెంసేపు నెక్లెట్ చేద్దాం. x is equal to 0 అనుకున్నాం. x is equal to 0 అంటే ఈ కర్వ్ అవుతుంది. y is equal to 0, y యాక్సిస్ అవుతుంది. x is equal to 0. నెక్స్ట్ ఫ్రమ్ దిస్ x is less than or equal to 1 అనుకుందాం. ఫ్రమ్ దిస్ లెస్ దాన్ నెగ్లెక్ట్ చేస్తే x is equal to 1 అవుతుంది. x is equal to 1 అంటే parallel to y axis and passing through 1 comma 0 point అంటే ఈ లైన్, ఈ కర్వ్, ఈ స్ట్రైట్ లైన్ కర్వ్ అనేది x is equal to 1 కర్వ్. నెక్స్ట్ సెకండ్ కండిషన్ 0 less than or equal to y less than or equal to 2. ఫ్రమ్ దిస్ ఫస్ట్ కండిషన్ 0 less than or equal to y నుండి y is equal to 0 అని చెప్పి కన్సిడర్ చేసుకుంటాం. y is equal to 0 అంటే y is equal to 0 అంటే x యాక్సిస్ అవుతుంది. ఇది y is equal to 0 కర్వ్. అండ్ నెక్స్ట్ సెకండ్ టర్మ్ నుండి y less than or equal to 2 నుండి y is equal to 2 అని స్ట్రైట్ లైన్ కన్సిడర్ చేసుకున్నాం. దీని యొక్క కర్వ్ అనేది ఇది ప్యారలల్ టు x యాక్సిస్ ఉంటుంది, పాసింగ్ త్రూ 0,2 అనే కర్వ్ నుండి పాస్ అవుతుంది. y is equal to 2 కర్వ్ అంటే మనకి ఇచ్చిన రీజియన్, ఈ రీజియన్ 0 less than or equal to x అంటే x is greater than or equal to 0 అంటే ఈ ఏరియా, ఈ రీజియన్, అండ్ x is less than or equal to 1 అంటే ఈ 1 స్ట్రైట్ లైన్ లో ఉన్న రీజియన్ అంటే ఈ కామన్ రీజియన్ చెప్తున్నాడు. నెక్స్ట్ ఈ కామన్ రీజియన్ పైన మొత్తం కూడా. ఓకే, నెక్స్ట్ కండిషన్ లో 0 less than or equal to y అంటే y greater than or equal to 0 అంటే y వాల్యూ అనేది greater than or equal to 0 అంటే ఈ పైన ఉన్న ఏరియా. నెక్స్ట్ y less than or equal to 2 అంటే ఈ y is equal to స్ట్రైట్ లైన్ కింద ఉన్న రీజియన్, ఈ కామన్ రీజియన్ ని మనకి ఇచ్చారు. ఈ కామన్ రీజియన్ కి ఈ ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేస్తే దాని యొక్క ఇమేజ్ W ప్లేన్ లో ఎలా ఫామ్ అవుతుందో చూపించమంటున్నాడు. U and B ఇది W ప్లేన్. Now we see how we convert this by using this transformation. Okay, ఫస్ట్ ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఎక్స్పాండ్ చేసుకుందాం. లెట్ w is equal to u plus ib and z is equal to x plus iy. ఈ టూ టర్మ్స్ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే u plus ib is equal to root 2 into e power i theta వాల్యూ తెలుసు. దీన్ని ఎలా ఎక్స్పాండ్ చేస్తాం? cos theta plus iota into sin theta ఎక్స్పాండ్ చేసుకున్నాం. ఓకే, ఇక్కడ మనకి theta వాల్యూ pi by 4 ఉంది. సో ఎక్స్పాండ్ చేస్తే cos pi by 4 plus iota into sin pi by 4 into z plus x plus iy plus 1 minus 2 iota. ఎక్స్పాండ్ చేస్తే
u plus ib is equal to root 2 into cos pi by 4 value 1 by root 2 plus I have sin pi by 4 value 1 by root 2 into x plus iy plus 1 minus 2 iota. From this x plus iv is equal to ఈ 2 terms లో 1 by root 2 కామన్ ఇద్దాం. root 2 into 1 by root 2 కామన్ ఇస్తే 1 plus iota into x plus iy plus 1 minus 2 iota అవుతుంది. root 2 cancel అవుతుంది. u plus iv is equal to 1 plus iota into x plus iy plus 1 minus 2 iota. ఈ టర్మ్ ని ఎక్స్పాండ్ చేస్తే u plus iv is equal to multiply with them a plus b into a minus b 1 into x plus 1 into y 1 into iy plus iota into x iota into iota square into minus 1 అవుతుంది minus y plus 1 minus 2 iota. From this u plus iv is equal to real parts అన్ని ఒక దగ్గర x minus y and 1 ఒక దగ్గర రాద్దాం x minus y plus 1 మిగతా 3 టర్మ్స్ ఉంటే iota కామన్ ఇస్తే x plus y minus 2 ఈ టర్మ్ ని కంపేర్ చేస్తే u is equal to x minus y plus 1 అవుతుంది and b is equal to x plus y minus 2 అవుతుంది. ఈ టర్మ్స్ లో ఈ కండిషన్ ని అప్లై చేద్దాం. అప్లై చేస్తే ఫస్ట్ కండిషన్ లెట్ x is equal to 0 x 0 less than or equal to x less than or equal to 1 ఇచ్చారు. దీంట్లో x is equal to 0 అనే కండిషన్ సబ్స్టిట్యూట్ చేస్తే u is equal to minus y plus 1 అవుతుంది అండ్ ఈ టర్మ్ లో x is equal to 0 సబ్స్టిట్యూట్ చేస్తే b is equal to y minus 2 అవుతుంది. ఈ 2 టర్మ్స్ లోనే మనం y నెగ్లెక్ట్ చేయాలంటే ఈ 2 టర్మ్స్ ని యాడ్ చేద్దాం. u is equal to minus y plus 1 u is equal to y minus 2 ఈ 2 టర్మ్స్ ఈ 2 కండిషన్ యాడ్ చేస్తే v u plus v is equal to minus y plus y cancel అవుతుంది. ఈ టర్మ్ minus y అవుతుంది. u plus v is equal to minus 1 or v is equal to minus 1 minus u. From this v is equal to minus 1 minus u. Next let x is equal to 1 అని సబ్స్టిట్యూట్ చేద్దాం. x less than or equal to 1 x is equal to 1 దీనికి సబ్స్టిట్యూట్ చేస్తే ఈ 2 ఫర్ u and v టర్మ్స్ సబ్స్టిట్యూట్ చేస్తే u is equal to minus y plus 2 అవుతుంది. v is equal to x plus లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే y minus 1 అవుతుంది. ఈ 2 టర్మ్స్ లో ఉండి y నెగ్లెక్ట్ చేయాలంటే ఈ 2 టర్మ్స్ లో ఉండి ఈ 2 టర్మ్స్ ని యాడ్ చేద్దాం. యాడ్ చేస్తే 1 minute యాడ్ చేద్దాం. u is equal to minus y plus 2 and v is equal to y minus 1. ఈ 2 కండిషన్స్ ని యాడ్ చేద్దాం. u plus v is equal to minus y plus 1 2 టర్మ్స్ క్యాన్సిల్ అవుతాయి plus 2 minus 1 అంటే 1 అవుతుంది. u plus v is equal to 1. From this v is and in terms of v లో రాద్దాం 1 v is equal to 1 minus u. v is equal to 1 minus u. And let next condition 0 less than or equal to y less than or equal to condition. From this y is equal to 0 తీసుకున్నాం. ఫస్ట్ కండిషన్ y is equal to 0 ఈ 2 టర్మ్స్ లో సబ్స్టిట్యూట్ చేస్తే u is equal to x plus 1 వస్తుంది. అలానే y is equal to x minus 2. ఈ 2 కండిషన్ మనం సింప్లిఫై చేస్తే రెండింటిని కూడా సబ్ట్రాక్ట్ చేద్దాం. సబ్ట్రాక్ట్ చేస్తే u is equal to x plus 1 y is equal to x minus 2. ఈ రెండింటిని కూడా సబ్ట్రాక్ట్ చేస్తే u minus v is equal to ఈ మైనస్ ఇది ప్లస్ అవుతుంది. మైనస్ అయినా ప్లస్ అవుతుంది ప్లస్ అయినా మైనస్ అవుతుంది. ఓకే x minus x అంటే ఈ 2 టర్మ్స్ క్యాన్సిల్ అవుతాయి 1 plus 2 అంటే 3 అవుతుంది. ఫ్రమ్ దిస్ v is equal to u minus 3 అవుతుంది. ఈ మైనస్ రైట్ సైడ్ తీసుకొస్తే ప్లస్ అవుతుంది. ఈ ప్లస్ 3 మనం లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే మైనస్ అవుతుంది. v is equal to u minus 3 అవుతుంది. నెక్స్ట్ ఎట్ y is equal to 2 ఈ కండిషన్ y is equal to 2 ని ఈ 2 టర్మ్స్ తో సబ్స్టిట్యూట్ చేస్తే u is equal to x minus 2 plus 1 అంటే minus 1 అవుతుంది. v is equal to x minus 2 plus 2 plus 2 minus 2 0 అవుతుంది. x is equal to 0 అవుతుంది. ఈ 2 టర్మ్స్ ని సేమ్ సబ్ట్రాక్ట్ చేద్దాం. u is equal to x minus 1 and v is equal to x plus 0 అవుతుంది. ఈ టర్మ్స్ ని సబ్ట్రాక్ట్ చేస్తే ప్లస్ నుంచి మైనస్ అవుతుంది. u minus v is equal to minus
ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది, 0 మైనస్ 1 అవుతుంది, అంటే u మైనస్ v ఈజ్ ఈక్వల్ టు -1 అవుతుంది. ఈ -1 మన రైట్ సైడ్ తీసుకుంటే ప్లస్ అవుతుంది, -1 లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే ప్లస్ అవుతుంది. u ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు v. ఫ్రమ్ దిస్ v ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ 1 అవుతుంది. ఈ ఈక్వేషన్స్ ని దీంట్లో ప్లాట్ చేస్తే మనకి ఈక్వేషన్ v ఈజ్ ఈక్వల్ టు v ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ 1 కర్వ్ అనేది ఇలా ఫామ్ అవుతుంది. v ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ 1 అండ్ v ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ -1 మైనస్ u అనేది ఇలా ఫామ్ అవుతుంది. నెక్స్ట్ v ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ u ఆర్ u మైనస్ 1 1 మైనస్ u అనే కర్వ్ ఇలా ఫామ్ అవుతుంది. నెక్స్ట్ మిగిలిన టర్మ్ v ఈజ్ ఈక్వల్ టు u మైనస్ ఇలా ఫామ్. సార్ ఎలా డ్రా చేస్తారు, ఎలా ఫామ్ చేయాలి అంటే లెట్ u ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకోండి, దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే u ఈజ్ ఈక్వల్ 0 తీసుకుంటే v ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంటే ఈ పాయింట్ 0, 1 పాయింట్ అవుతుంది ఈ పాయింట్. నెక్స్ట్ సేమ్ v ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకోండి, v ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకొని ఇదే కండిషన్ సబ్స్టిట్యూట్ చేస్తే u వాల్యూ -1 అవుతుంది. రైట్, u ఈజ్ ఈక్వల్ టు ఫ్రమ్ దిస్ u ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. నెక్స్ట్ v ఈజ్ ఈక్వల్ టు 0 ని ఇంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే 0 ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ u అవుతుంది. u ఈజ్ ఈక్వల్ టు -1 అవుతుంది. ఇలా ఇది -1, -1, 0 ఇలా ప్రతి ఒక్క కండిషన్ చెక్ చేసుకుంటూ ఈ పాయింట్స్ మనం ఫైండ్ అవుట్ చేసి వీటిని డ్రా చేస్తాము. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. If you have any doubts, please comment in the comment section. Okay, thank you.